ఇది కెనాల్ టూర్. ఇక్కడ ఒక 20 euros ఇచ్చి బోట్ ఎక్కితే అరౌండ్ ది ట్రిప్ చూపెట్టి. హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇదే బ్రూస్. చాలా ఓల్డ్ సిటీ ఇది. బెల్జియంలోనే ఒక అద్భుతమైనటువంటి నగరంగా దీన్ని చెప్పుకుంటారు. ఇది ఒకప్పుడు చాలా ఒక పేద ప్రదేశంగా, అంటే ఎక్కువ ఇబ్బందులు ఉండేవి. తర్వాత అవన్నిటిని వీళ్ళు అధిగమించి ఒక గొప్ప నగరంగా తీర్చిదిద్దారు. ఇక్కడే బీర్ తయారు చేయటం అనేది మొదలెట్టారు ప్రపంచంలో మొట్టమొదటిసారిగా. అందుకే ఇక్కడ ఫేమస్ బీర్. ఇది ఒక గైడెడ్ టూర్. మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. సరదాగా వెళ్ళినప్పుడు ఎప్పుడైనా చూడండి. ఈ కెనాల్ బోట్ టూర్ అనేది మీకు ఒక మరుపురాని అనుభూతిగా మిగిలిపోద్ది. ఇది తప్పకుండా ఒకసారి విజిట్ చేయాల్సిన ప్లేస్. యూరోప్ వెళ్తే మీరు తప్పకుండా బెల్జియంలో బ్రూస్ వెళ్ళి ఈ కెనాల్ బోట్ టూర్ సరదాగా ఎంజాయ్ చేయండి. ఇది పీకే మూవీ షూటింగ్ కూడా ఈ పరిసరాల్లోనే జరిగింది. మీరు ఇప్పుడు చూస్తే మీకు తెలుస్తుంది. హీరోయిన్ సైకిల్ మీద అది వెళ్ళటం, తర్వాత సెకండ్ హీరోతో అక్కడ వీళ్ళిద్దరూ సరదాగా ఒక షో చూస్తారు. అవన్నీ ఇక్కడ, ఇదంతా ఇక్కడే జరిగింది ఆ షూటింగ్ అంతా. సో మీరు డెఫినెట్గా ఈ బ్రూస్ ఈ టూర్ చూసినప్పుడు మీకు అర్థం అవుద్ది. అలాగే బెల్జియంలో వాఫెల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ఫేమస్. ఇక్కడ కెనాల్ అంతా కూడా చాలా నీట్గా, వాటర్ చాలా క్లీన్గా నీట్గా ఉంటుంది. ఎక్కడైతే ఈ బ్రిడ్జెస్ లాంటివి ఉన్నాయో వాటి కింద నుంచి మనం వెళ్తుంటాం. అది చాలా సరదా అనిపిస్తుంది, కానీ తలలో వంచాల్సి వస్తుంది పొడవుగా ఉన్న వాళ్ళైతే. నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు మీ సహకారం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా చూస్తే ఈ వీడియో 23 minutes ఉంది, కానీ మీకు చాలా అందంగా అనిపిస్తుంది. ఇదంతా, ఈ ప్రదేశాలన్నీ చాలా అందంగా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళల్లోనే ఉన్నట్టుంటాయి ఇళ్ళు, కానీ అటుపక్క వీళ్ళకి రోడ్డు ఉంటుంది, ఒక పక్క ఈ నీళ్లు ఉన్నాయన్నమాట. కానీ అలా నీళ్ళల్లో ఉన్నా కూడా ఈ ఎప్పుడు కుంగిపోవటం లాంటివి లేకుండా వీళ్ళు చక్కగా మెయింటైన్ చేశారు అవన్నీ. ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఇవన్నీ ఇలా ఉన్నాయి. ఇప్పుడు కొన్ని కొత్త కన్స్ట్రక్షన్స్ చేస్తున్నారు, కానీ వీటికి ఎక్కడ పర్యావరణానికి దెబ్బతినకుండా వాళ్ళు కట్టడాలు కడుతున్నారు. మీరు చూస్తే ఈ పక్కన అలా కొత్తగా రెనోవేట్ చేస్తున్నారు బిల్డింగ్స్. సో యూరోప్లో యూరోస్ అంటాం కరెన్సీ. సో ఇంచుమించు 20-30 euros తీసుకుని వీళ్ళు ఒక 1/2 hour పాటు ఈ బోట్లో తిప్పి అవన్నీ విశేషాలన్నీ చూపెడుతుంటారు. అక్కడ ఈ ఆర్ట్ థియేటర్స్ లాంటివి, తర్వాత బగ్గీస్, అవన్నీ అంటే గుర్రపు బగ్గీ అంటాం కదా, అందులో రైడ్స్ అవన్నీ ఉంటాయి. కొంచెం కాస్ట్లీ, కానీ సరదాగా ఎంజాయ్ చేయాలంటే ఇలాంటి ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఎప్పుడైనా సరదాగా ఒకసారి వెళ్ళినప్పుడు ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ఓకే, సో ఇది చాలా బెల్జియం చాలా చిన్న దేశం, బట్ అందులో ఇది ఒక ఊరు. ఇంచుమించు బెల్జియంకి ఒక 60-70 kilometers దూరంలో ఉంటుంది. బ్రసెల్స్ అనేది బెల్జియం క్యాపిటల్. సో బ్రసెల్స్ నుంచి ఇది ఒక 60-70 kilometers దూరంలో ఉంటుంది. ట్రైన్స్ ఉంటాయి, అక్కడి నుంచి ఇక్కడికి ట్రైన్లో వచ్చి ఇది చూసుకుని మళ్ళీ ఈవినింగ్ బ్రసెల్స్ వెళ్ళిపోవచ్చు. ఆ విధంగా ఉంటుంది ఇక్కడ. సండేస్ వీళ్ళు ఇక్కడ మార్కెట్ లాంటివి పెడుతుంటారు. మనకి ఎలా సంతలు ఎలా ఉంటాయో అలా మార్కెట్స్ ఉంటాయి. ఆ మార్కెట్స్ ఇప్పుడు మీరు చూస్తారు ఇక్కడ ఈ ఒడ్డునే, అంటే ఈ
కాలువకి పక్కనే ఆ మార్కెట్ లాంటివి ఉంటాయి. వాళ్ళు అక్కడ చేతితో తయారు చేసిన బొమ్మలు అవన్నీ, తర్వాత స్వెటర్స్ లాంటివి అలాంటివన్నీ అమ్ముతుంటారు. మనకి సంతలు ఎలా ఉంటాయి వీళ్ళకి కూడా అలాగే ఉంటాయి. అలాగే రెస్టారెంట్స్ కూడా ఉంటుంటాయి. ఈ కాలువ పక్కనే చక్కగా మంచి మంచి రెస్టారెంట్స్ ఉంటాయి. ఇక్కడ పొద్దుటే వర్క్ చేయడం స్టార్ట్ చేసి ఈవినింగ్ ఎర్లీగా క్లోజ్ చేస్తుంటారు వీళ్ళ పద్ధతి ఆ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చాలా మంది టూరిస్ట్ వస్తుంటారు రెగ్యులర్గా. సో ఇలాంటివి అంటే ఇదే విధంగా యూరోప్లో చాలా మటుకు నగరాలు ఉన్నా ఒక్కో నగరానికి ఒక్కో ప్రత్యేకత, ఒక్కొక్క ఆకర్షణ ఉంటాయి. సో ఇది ఒక గైడెడ్ టూర్. సో గైడ్ ఈ పడవ నడుపుతూనే చెప్తుంటాడు వీటి విశేషాలన్నీ. ఇంగ్లీష్లో చెప్తాడు, బాగా చెప్తాడు. సో శ్రద్ధగా వింటే మనకి అవన్నీ తెలుస్తాయి. అక్కడ చర్చ్, ఎంత ఓల్డ్ చర్చ్ ఉంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వినండి.